అందరికీ నమస్కారం. నా పేరు దుడం రెడ్డిబాబు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. కడపలో బీసీ భవన్ పైన వస్తున్నటువంటి అవినీతి వీటిపైన కలెక్టర్ కానీ, అలాగే బీసీ వెల్ఫేర్లు కానీ, ఆఫీసర్లు కానీ ఎవరు మాట్లాడకపోవడం చాలా బాధాకరం. బీసీ భవన్ రాక మనకు ఒకటి కడపలో శాంక్షన్ అయింది. ఎంపీ నిధుల కింద దాదాపు 5.5 కోట్లు రిలీజ్ అయ్యాయి. తర్వాత ఇంకొక ఎంపీ ఒక 60 లక్షలు రిలీజ్ చేశారు. తర్వాత కలెక్టర్ గారు కూడా ఒక 5-6 లక్షలు రిలీజ్ చేశారు. అలాగే ఒక ఎమ్మెల్యే కూడా 20 లక్షల డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ కాకుండా ప్రైవేట్గా బీసీ భవనం కడుతున్నామని కొందరు వ్యక్తులు, ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన వ్యక్తులు వసూలు చేసుకున్నారు. అది పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది, దానికి ఎంత నిధులు ఖర్చు చేశారు, మిగతా నిధులు ఏమయ్యాయి అనే దానిపైన ఖచ్చితమైనటువంటి నివేదిక కావాలి. ఎందుకంటే బీసీ సమాజానికి ఉన్నటువంటి ఏకైక ఆశ అదొక బీసీ భవన్ ఒకటే. ఎందుకంటే స్టడీ సర్కిల్ పెట్టుకునేందుకు అక్కడ కోచింగ్ సెంటర్లు కానీ, లేదంటే కన్నా బీసీలు ఒక చిన్న మీటింగులు కానీ, లేదంటే కార్యక్రమాలు కానీ, ఏదైనా కార్యక్రమాలు చేసుకునేందుకు వీలుగా ఉన్నటువంటి ఏకైక భవనం బీసీ భవనం. మరి దాంట్లో కూడా అవినీతి చేస్తున్నారు. అసలు బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. దీన్ని ఎందుకు పట్టించుకోవడంలో అర్థం కావడం లేదు. అలాగే కలెక్టర్ గారు కూడా ఎందుకు దానిపైన నిర్లక్ష్యం వహిస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రైవేట్ ఒక వ్యక్తి నా కాడికి వచ్చి ఒక విషయం చెప్పాడండి. ఇక్కడ దాదాపు 13,000 రూపాయలు నా కాడ డబ్బులు తీసుకున్నాడు సార్, కట్టింది మాత్రం 6,000 రూపాయలని. ఇట్లా ఎంతమంది దగ్గర తీసుకున్నారో తెలియదు, ఎంతమంది కాడ డబ్బులు కట్టున్నారో లేదో తెలియదు. మరి వీటిపైన మన బీసీ సంఘ నాయకులు కానీ, బీసీ కుల సంఘ నాయకులు కానీ ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి అడగాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇది ఉమ్మడి ఆస్తి, బీసీల ప్రతి ఒక్కరి ఆస్తి. ఇది ఏ ఒక్కరికి సంబంధించినది కాదు. అలాగే పక్కన ఉన్నటువంటి ఒక చిన్న భవనం రేకుల షెడ్డు కూడా తొలగించాలి. లేదంటే కన్నా అన్ని సంఘాలకు తలా ఒకరికి షెడ్డు వేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కూడా కలెక్టర్ గారిని కోరుచున్నాం. అటు లేని పక్షంలో రేపు సోమవారం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించేందుకు కూడా వెనకాడబోమని హెచ్చరిస్తున్నాం కూడా. అంతేకాదు, ఆ నిధులకు సంబంధించి బీసీ భవన్కి ఎంత ఖర్చు అయింది, ఏం కథ, ఇప్పుడు ఉన్నటువంటి ఫండ్స్ ఇంకా ఎంత ఉంది అనేది ఒక శ్వేతాపత్రం రిలీజ్ చేయవలసిందిగా కూడా కోరుచున్నాం. అలాగే లేదు ఇంతే ఖర్చు అయింది, 6 కోట్ల రూపాయలు ఈ భవన్కి ఖర్చు పెట్టినామంటే వాటిపైన కూడా ఒక నివేదిక, ఒక కమిటీ వేసి నివేదిక తేల్చాలి. ఒక వేరే బిల్డర్ను పిలిపించి, ఈ కట్టిన బిల్డర్ కాకుండా, కాంట్రాక్టర్ కాకుండా వేరే బిల్డర్ని పిలిపించి దానికి ఎంత ఖర్చు అవుతుంది ఎస్టిమేషన్ కూడా తీసుకొని ఇది ప్రజలకు, బీసీ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కలెక్టర్ గారు. దీనిపైన త్వరలోనే ఒక కమిటీ వేసి కొత్త కమిటీని నిర్ణయించి బీసీ భవన్కు కొత్త కమిటీని నిర్ణయించవలసిందిగా, అన్ని కులాల నుంచి ఒక్కొక్కరిని తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుచున్నాం. అటు తీసుకునే పక్షంలో ఖచ్చితమైనటువంటి నిర్ణయం మేము బీసీలు అందరం తీసుకుంటాం. కలెక్టరేట్ ముందరే ఎదుటే ధర్నా నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై బీసీ, జై జై బీసీ.